మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఒక రాత్రి పెట్టుకున్నాను. ఒక రాజ్మాని ఒక 8 గంటలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న వాటర్లో బిర్యానీ ఆకు, చిన్న ముక్క చెక్క, ఒక ఇలాచి, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 8 విజిల్స్ అయితే రానివ్వండి ఫ్రెండ్స్. 7 విజిల్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. ఇలా కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అయితే కొంచెం హీట్ చేసుకోవాలి. దాంట్లో స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. బిర్యానీ పువ్వు, లవంగాలు, ఇలాచి, చెక్క వేసుకోవాలి. బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. రెండు ఆనియన్స్ అయితే పేస్ట్ చేసుకున్నాను. బాగా వేగాలి. ఆనియన్ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేగాలి. ఆనియన్ పేస్ట్ బాగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఫ్రై అవ్వాలి. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాలి. అప్పుడే మనకి కర్రీ టేస్ట్ అయితే వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక 3 టమాటాస్ని అయితే మిక్సీ పట్టుకున్నాను. అవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఒక 2 నిమిషాలు వేగనివ్వాలి. టమాటా పేస్ట్ బాగా మగ్గాక ఇందులో ముందుగా ఉడకబెట్టుకున్న రాజ్మాని అయితే వేసుకోవాలి. నీళ్ళతో సహా వేసుకోవాలి. వేసుకున్నాక దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కారం కొంచెం, గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, వేసుకొని బాగా కలుపుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా హెల్దీ కూడా రాజ్మా. ఇలా చేసుకున్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటుంది కూర. రాజ్మా కర్రీ అనేది చపాతీ, బిర్యానీస్ అన్నిటికీ బెస్ట్ కాంబినేషన్. రాజ్మా కర్రీ అయితే రెడీ అయిపోయింది.